ఒక మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ, అంటే అన్నిటికంటే పెద్ద అవయవం బాడీలో. అండ్ అదొక కెమికల్ ఫ్యాక్టర్ లాగా మనము గ్రహించవచ్చు. సో అది ఆల్మోస్ట్ ఒక 600 నుంచి 700 పైన ఫంక్షన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ ఫంక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తిన్న ఫుడ్కి అరుగుదల చేయాల్సిన మెటబాలిజం అంతా దాంట్లోనే అవుతుంది. ప్రోటీన్స్ ఉత్పత్తి అవ్వడం దాంట్లో నుంచి అవుతుంది. అలాగే మన డ్రగ్స్, మెడికేషన్స్ తీసుకునే ఫిల్టర్ అవ్వడానికి కూడా దాంట్లో నుంచే అవుతుందన్నమాట. అలాగే మన బాడీలో ప్రొడ్యూస్ అయిన టాక్సిన్స్ అన్నీ కూడా లివర్ నుంచే దాన్ని ఫిల్టర్ చేస్తాం. లైక్ కిడ్నీ, లివర్ కూడా దాన్ని ఫిల్టర్ చేస్తుంటుందన్నమాట. ఇట్లా లివర్ బోల్డని పనులు చేస్తుంటుంది. మనకి దేవుడు మంచి లివర్ ఇచ్చాడు. ఎందుకంటే లివర్ సెల్స్ హెల్దీగా ఉంటే రీజనరేట్ చేస్తుంటుంది. ఓకే, సో మనకి ఈ రీజనరేషన్ కెపాసిటీ ఎప్పుడైతే కనుక దెబ్బతిని అంటే దెబ్బ మీద దెబ్బ పడి ఈ లివర్లో వాపు వచ్చి, వాపు నుంచి రికవర్ అవ్వకుండా స్కారింగ్ వచ్చి, ఆ స్కారింగ్ ప్రోగ్రెస్ అయినప్పుడే ఈ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. సో లివర్ పాడవటానికి ముఖ్యంగా 3 మెయిన్ కారణాలు ఉంటాయి. ఒకటేమో వైరల్ హెపటైటిస్, అంటే హెపటైటిస్ వైరసెస్, పర్టికులర్లీ హెపటైటిస్ బి అండ్ సి వైరస్. అలాగే ఆల్కహాల్, మందు, ఆల్కహాల్ ఈ మధ్య మనం చూసుంటాం కదా, చాలా ఆల్కహాల్ కన్జంప్షన్ బాగా పెరిగిపోయింది. దానివల్ల లివర్ బాగా పాడైపోవటం రెగ్యులర్గా చూస్తున్నాము. ఇది కాకుండా బిగ్గర్ ప్రాబ్లం మనందరం ఫేస్ చేసేది, ఫ్యూచర్లో కూడా ఇంకా సీరియస్గా పెరిగేది ప్రాబ్లం ఫ్యాటీ లివర్. లివర్లోకి కొవ్వు చేరుకుంటాం. పర్టికులర్లీ షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, పొట్ట చుట్టూ ఎక్కువ బరువు, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ అనే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఫ్యాటీ లివర్లోకి ఎట్లయితే కొవ్వు చేరుకుంటుందో ఆ కొవ్వుని లివర్లో వాపు కాజ్ చేసి, ఆ వాపుని స్కారింగ్కి లీడ్ చేసి పర్మనెంట్గా డ్యామేజ్ చేసి, దాన్ని సిరోసిస్ అంటాం. పర్మనెంట్ డ్యామేజ్ అయ్యేంత వరకు దానికి దారి తీస్తుంది. ఈ సిరోసిస్ అనేది ఎప్పుడైతే వస్తుందో దట్ ఈస్ ఏ ఇర్రివర్సిబుల్, అంటే రివర్స్ అవుతూ, అండ్ ఇట్ ఈస్ ఏ ప్రోగ్రెసివ్ కండిషన్, అట్లా వర్స్ అవ్వకుంటూ వెళ్తుంటుంది అనమాట. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది మనము ముందే కనుక గ్రహించి కనుక్కొని దాన్ని రివర్స్ చేయగలిగితే మనకి లివర్ స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం కనుక్కోకుండా అలాగే వదిలేస్తే ఇలాగ మనం మాట్లాడుకున్నట్టు వాపు నుంచి స్కారింగ్ వచ్చి, స్కారింగ్ నుంచి లివర్ సిరోసిస్కి వెళ్ళి పర్మనెంట్ డ్యామేజ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ లివర్ ఇలా ఈ 3 మెయిన్ కారణాలు లివర్ పాడవటానికి. ఈ కాకుండా 100 పైన అదర్ కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. అంటే మన ఓన్ సోల్జర్స్ మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే బయట ఇన్సల్ట్స్ ఆర్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న సోల్జర్సే అది లివరే బయట ఆర్గన్ అనుకొని దాన్ని డ్యామేజ్ చేయడం మొదలెట్టింది అనుకోండి, దాన్ని ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ మన మీద అటాక్ చేయడం అనమాట. సో అలా వాపు వచ్చి దాని మళ్ళీ స్కారింగ్ వచ్చి సిరోసిస్కి దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఎక్సెస్ ఐరన్ డిపాజిషన్, ఎక్సెస్ కాపర్ డిపాజిషన్, ఎనీథింగ్ ఎక్సెస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది బాడీ, అలాగే లివర్కి కూడా. సో అలా వచ్చిన కండిషన్స్లో కూడా సిరోసిస్ అనేది దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సిరోసిస్ అనేది, ఈ లివర్ డిసీజెస్ అనేవి ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పచ్చు. ఎందుకు సైలెంట్ కిల్లర్ అన్నారంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లివర్ సెల్స్ రీజనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో లివర్ మనం ఒత్తిడి పెడతాం, ఇన్సల్ట్ చేస్తాం, లివర్ రికవర్ అవుతుంది, ఒత్తిడి పెడతాం, లివర్ రికవర్ అవుతుంది. అలా లివర్ దాన్ని స్టెబిలైజ్ చేసుకుంటానికి ప్రయత్నిస్తుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేనేం చేయలేను బాబు, నా వల్ల కాదు అని ఒకేసారి వదిలేస్తుంది. ఆ వదిలేసినప్పటికీ ఆల్రెడీ సిరోసిస్ స్టేజ్కి రీచ్ అయిపోతాం అనమాట. అంటే ఈ లోపల జరిగే డ్యామేజ్ అంతా కూడా ఏదైతే అవుతుందో మనకి అడ్వాన్స్ స్టేజ్ వచ్చేంత వరకు ఏమీ సిమ్టమ్స్ రావు. అలాగే దాక్కొని అలాగే కామ్గా లోపల నడుస్తుంటుంది ఆ డ్యామేజ్ అంతా. ఒక్కసారి మనకి డ్యామేజ్ అయ్యి ఈ కాంప్లికేషన్స్ వచ్చేటప్పటికి ఆల్రెడీ చాలా అడ్వాన్స్ స్టేజ్ ఆర్ సిరోసిస్కి వెళ్ళిపోయినట్టు అనమాట. సో ఏం సిమ్టమ్స్ వస్తారు? జనరల్గా పొట్టలో నీరు చేరుకుంటాం, కాళ్ళు వాపలు రావటం, కామెలు రావటం, మత్తు అయిపోవటము, కొంతమందికి రక్తటి వాంతులు అవటము, నల్లటి మోషన్ అవటము, అలాగే మజిల్ పోవటం, ఇలాంటి లక్షణాలతోటి జనరల్గా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రజెంట్ అవుతారు. ఆ స్టేజ్కి వచ్చారంటే ఆల్రెడీ అప్పటికే సిరోసిస్ వచ్చేసినట్టే. ఈ సిమ్టమ్స్ తోటి ప్రజెంట్ అయ్యారంటే ఆల్రెడీ సిరోసిస్ వచ్చేసినట్టే. ఇందా మనం మాట్లాడుకున్నట్టు సిరోసిస్ అంటే ఇట్ ఈస్ ఏ ఇర్రివర్సిబుల్ పర్మనెంట్ డ్యామేజ్ అయినట్టే. ఓకే, సో ఆ స్టేజ్కి మనకు రాకుండా ఉండాలి అంటే కనుక 2 ముఖ్యమైన థింగ్స్ చేయాలి. ఒకటి, మనము ఈ కల్పిట్స్ ఏదైతే ఉన్నాయో, ఫ్యాటీ లివర్ అయితే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆల్కహాల్ ఉంటే కనుక మోడరేషన్లోనే తాగాలి, ఐడియల్గా తాగకుండా ఉండటం మంచిది. మూడోది, మనకి హెపటైటిస్ అనే వైరస్ ఉన్నాయో చెక్ చేసుకొని, వైరస్లు కనుక లేకపోతే మనం రాకుండా ఉండటానికి ప్రివెన్షన్గా వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సినేషన్స్ తీసుకుంటే మనకి ఈ లివర్ డ్యామేజ్ అవ్వకుండా మనము దాన్ని కాపాడుకోగలుగుతాం. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు, మనకి డ్యామేజెస్ అవ్వకుండా మనం కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది, మీరు చేయాల్సింది రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటాం, రెగ్యులర్గా చెకప్ చేయించుకొని
బ్లడ్ టెస్ట్ సింపుల్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే రక్త పరీక్ష ఒకటి, ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే గుచ్చేదే ఉండదు, జస్ట్ బయటికి పొట్ట మీద స్కాన్ చేస్తాము. స్కాన్ చేస్తే మనకి లివర్ ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది కండిషన్ తెలుస్తుంది. ఈ రెండు చేయడంతో ఏంటంటే మనం లివర్ మనం కాపాడుకోగలుగుతాం. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ గనక చేయకుండా మనం అలాగే వదిలేస్తే లివర్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్. మనకి అడ్వాన్స్ స్టేజ్గా డ్యామేజ్ అయ్యేంత వరకు ఏమీ సిమ్టమ్స్ ఇవ్వవు. మనకు తెలిసేసరికి ఆల్రెడీ లివర్ సిరోసిస్కి వచ్చేసినట్టే. మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక్కసారి సిరోసిస్కి వచ్చిందంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. ఎందుకంటున్నానంటే మనకి కార్లో ఏమన్నా పార్ట్ రిపేర్ అయితే పాడైంది, అప్పుడు ఏం చేస్తాము, దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం. రిపేర్ అవ్వని లక్షణాలకి వెళ్ళిపోతే అప్పుడు ఏం చేయాలి, దాన్ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ అయిపోతే ఏమవుతుంది, కార్ మొత్తం పాడైపోతుంది. అలాగే మన బాడీలో కూడా లివర్ సిరోసిస్కి వచ్చి ఆ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతే దాన్ని రీప్లేస్ చేయకపోతే కనుక అది మొత్తం బాడీ అంతా పాడయ్యి లైఫ్కి రిస్క్ ఉంటుంది. అందుకే సిరోసిస్ వచ్చిన వాళ్ళకి ప్రాణం రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అదే కాదు, హాస్పిటల్ అడ్మిషన్స్ పెరగటం, ఖర్చులు పెరగటము, ప్రతిసారి అడ్మిట్ అయినప్పుడు ఎమర్జెన్సీలో అడ్మిట్ అవుతారు, ప్రతిసారి 3-4 లక్షలు అవుతాయి వాళ్ళకి. ఇలాగే ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టి అన్ఫార్చునేట్లీ పేషెంట్ కూడా బతకకుండా అయిపోతుంది అనమాట. సో అందుకే ఆ స్టేజ్ తెచ్చుకోకుండా చూడాలి. ఒకవేళ వస్తే కనుక మీరు ఇమీడియట్గా లివర్ స్పెషలిస్ట్ కలవాలి. సో దట్ మనం మందులు ఏమేమి వాడగలుగుతామో చూసుకోవాలన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే మందులతోటి మనం ప్రయత్నించి ఈ సిరోసిస్ అని స్టెబిలైజ్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి అండ్ సి వైరస్ అని చెప్పాను, దానికి మంచి మంచి మందులు ఉన్నాయి. అది కనుక మనం వైరస్ కనుక క్యూర్ చేసి ట్రీట్ చేయగలిగితే కనుక మనకి మళ్ళీ లివర్లో ఎంతో కొంత స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడవచ్చు, కాపాడుకోవచ్చు. అలాగే ఆల్కహాల్ తీసేసి అలాగే మందులతోటి మనం లివర్ని స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇలా కొన్నిసార్లు మందులతోటే మనము బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మనం బయటపడని ఛాన్సెస్ ఉండి మన లివర్ పాడయ్యి ఈ మందులు వాడినా, మెడికల్ ట్రీట్మెంట్స్ ఎంత బెస్ట్ ట్రీట్మెంట్స్ వాడినా లివర్ ఇంకా పాడవకుంటూ కంటిన్యూస్గా డిసీజ్ పెరుగుతుంటే మాత్రం వాళ్ళకి మాత్రం మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రీప్లేస్ చేయాలి. దాన్నే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే చాలామంది మా క్లినిక్లో వచ్చిన వాళ్ళు అలాగే పబ్లిక్లో చాలామందితో మాట్లాడినప్పుడు, అమ్మో ట్రాన్స్ప్లాంట్ అయితే కనుక చాలా ఖర్చు అవుతుంది, అంత ఖర్చు పెట్టినా కూడా పేషెంట్లు చనిపోతారు, ఎందుకు చేయించాలి అనే ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితం సైన్స్ డెవలప్ అవని రోజుల్లో ఉన్న మాటలు ఇవన్నీ. ఈ రోజుల్లో ట్రాన్స్ప్లాంట్ ఈజ్ లైక్ ఎ నార్మల్ సర్జరీ. మనం హెర్నియా ఆపరేషన్ ఎట్లా చేయించుకుంటాం, ట్రాన్స్ప్లాంట్ కూడా అలాంటి ఆపరేషన్ అయిపోయింది. అంత కామన్గా జరుగుతున్న ఆపరేషన్ అయిపోయింది. ప్రపంచం మొత్తం మీద కొన్ని లక్షల మందికి ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. సో సింపుల్ లాజిక్, అంత భయపడాల్సిన సర్జరీ అయితే కనుక మరి ఇంతమంది ఎందుకు చేయించుకుంటారు ట్రాన్స్ప్లాంట్లు? అది సేఫ్ ఆపరేషనే కాబట్టి మనం చేయించుకుంటాం జరుగుతుంది. ఆ రోజుల కంటే ఈ రోజులకి ఎందుకు డిఫరెన్స్ అంటే మనకి లివర్ రిజెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం మంచి మంచి మందులు ఉన్నాయి. అలాగే సర్జికల్ టెక్నిక్స్ మనం ఏం చేస్తే మంచిది అనేది మనకు తెలిసింది ఇప్పుడు. అలాగే పేషెంట్ సెలెక్షన్ అనమాట, ఎవరికి చేస్తే మంచిది అనేది మనకు తెలిసింది. అలాగే ఐసీయూ కేర్, ఇంటెన్సివ్ కేర్ అంటే పోస్ట్ సర్జరీ అయిన తర్వాత మనం కేర్ ఏం తీసుకోవాలని కూడా బాగా జరిగినాయి. ఈ అన్ని ఇంప్రూవ్మెంట్స్ వలన లివర్ ట్రాన్స్ప్లాంట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. అంటే మనం సక్సెస్ని ఎలా మాట్లాడతామంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే కనుక ఈ పేషెంట్కి సర్వైవల్ రేట్స్ అంటే బతికే ఛాన్సెస్ ఎంత ఉంటాయి. జనరల్గా ఎవరికి చేస్తామంటే ఈ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే ఆయన బతికే ఛాన్సెస్ 50% కంటే ఎక్కువ లేదు, నెక్స్ట్ 6 మంత్స్లో 6 నెలల్లో అన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. వీళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ చేసి వాళ్ళకి ఆయుష్ మనం 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అంటే మనకి 6 నెలల కంటే ఎక్కువ బతికిన వాళ్ళకి 30 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళకి లైఫ్ ఇస్తున్నాం. అది కూడా వాళ్ళకి లివర్ వలన చనిపోకుండా అదర్ కారణాల వలన, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవటమో లేకపోతే స్ట్రోక్ రావటమో, అంటే లివర్కి అన్రిలేటెడ్గా చనిపోయిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ బట్ లివర్ రిలేటెడ్గా చనిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒక్కసారి ట్రాన్స్ప్లాంట్ మంచిగా అయిపోయి సక్సెస్ఫుల్గా అయితే కనుక. అయితే అఫ్కోర్స్ ట్రాన్స్ప్లాంట్ అనేది పెద్ద సర్జరీ కాదంటలేదు. మంచి సెంటర్లో, హై వాల్యూమ్ సెంటర్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే మన అవుట్కమ్స్ మంచిగా ఉంటాయి. మీరు ముందే కళ్ళు మూసుకొని నాకు అమ్మో ట్రాన్స్ప్లాంట్ వద్దు, ట్రాన్స్ప్లాంట్ చేయలేను అంటే కనుక యు ఆర్ నాట్ గివింగ్ ది రైట్. అంటే మనకి దేవుడిచ్చిన మనకి ఆపర్చునిటీ, సర్జికల్ ఆప్షన్స్ కానీ మెడికల్ ఆప్షన్స్ కానీ ఏదైనా కానీ ట్రీట్మెంట్లో మనం యు ఆర్ రాబింగ్ అవే, అంటే మీరు ఇవ్వాల్సిన ఆపర్చునిటీస్ ఇవ్వకుండా పేషెంట్ మనం చంపేస్తున్నాం. అలా మనం చేయకూడదు. మన కర్తవ్యం అన్ని ఆప్షన్స్ మనం కరెక్ట్గా చెప్పాలి, న్యాయంగా ఏది కరెక్ట్ అనేది చేయాలి మనం పేషెంట్కి. ట్రాన్స్ప్లాంట్ గురించి భయపడకుండా మీ ట్రాన్స్ప్లాంట్ హెపటాలజిస్ట్ కానీ లివర్ స్పెషలిస్ట్ కానీ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ దయచేసి డీటెయిల్గా డిస్కస్ చేయండి. ముందే మైండ్ క్లోజ్ చేసుకొని ట్రాన్స్ప్లాంట్ అంటే ఖర్చులు ఎక్కువైపోతాయని ఆలోచించకుండా అండ్ ట్రాన్స్ప్లాంట్ చనిపోతారు అనుకోకుండా ఈ మధ్య కాలంలో చేసిన ట్రాన్స్ప్లాంట్స్ అన్నీ కూడా మంచి సక్సెస్ రేట్ తోటి బయటకు వచ్చిన ట్రాన్స్ప్లాంట్సే.
అందరూ కూడా అంటే బెడ్ మీద పడుకున్న పేషెంట్స్ లెగిసి వాళ్ళ పనులు చేసుకుంటాం, జాబ్కి వెళ్ళటం, అసలు వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అయ్యిందా అనే సిచ్యువేషన్కి వచ్చే అని అంత రికవరీ అవుతున్నారు. చాలామంది మా పేషెంట్స్ అవుట్ పేషెంట్లో కూర్చున్నప్పుడు కొంతమంది ఇట్లా ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు వచ్చిన ఫాలోఅప్కి వస్తారు కదా, లివర్ సిరోసిస్ వచ్చిన పేషెంట్స్ లోపలికి వచ్చినప్పుడు చెప్తాను అనుకో, మీ బయట అక్కడ మీ ముందు వచ్చిన పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడే మంచిగా ఫాలోఅప్కి వచ్చారు చూసారా అంటే వాళ్ళు షాక్ అయిపోతారు అనమాట. ఏంటి నిజంగా ట్రాన్స్ప్లాంట్ అయిందా అని చెప్పి వాళ్ళతో మాట్లాడిస్తాం మేము. వాళ్ళ లైఫ్ ఎట్లుండొచ్చు వాళ్ళతో మాట్లాడిస్తే క్లియర్గా చెప్తారు అందరూ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నట్టు లైఫ్ ఎంత బాగుందనేది. మీకేమైనా డౌట్లు ఉంటే కనుక ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళతో మాట్లాడి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఒకళ్ళు ఇద్దరు ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు చనిపోయారని చెప్పని అందరికీ ముద్ర వేసేసి ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు, రిస్కులు ఉంటాయని అనుకోకూడదు. ట్రాన్స్ప్లాంట్ ఇస్ అ సక్సెస్ఫుల్ ఆపరేషన్. అవసరమైన వాళ్ళు డెఫినెట్గా చేయాలి. చేసిన వాళ్ళ అవుట్కమ్స్ మంచిగా ఉన్నాయి. చేయకుండా చేసుకుంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ, లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ని మీరు చేయకుండా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సో అది కాకుండా మీరు అన్ని డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కనుక్కోండి ట్రాన్స్ప్లాంట్ గురించి. అండ్ లివర్ అనేది చాలా జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ మన బాడీకి. ఇందాక చెప్పినట్టు 600 పైన ఫంక్షన్స్ చేస్తాయి. సో మనం కాపాడుకుంటే మన బాధ్యత. సో దానికి కావాల్సిన హెల్దీ యాక్టివిటీస్ మనం చేయాలి. అంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ, అలాగే హెల్దీగా డైట్ తీసుకుంటే కనుక, అండ్ రెగ్యులర్గా మనం బ్లడ్ టెస్ట్ చెక్ చేయించుకొని లివర్ ఎట్లా చూసుకుంటే మన లివర్ మనం స్టెబిలైజ్ చేసి హ్యాపీగా మనము గడపచ్చు.